దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం. దేవుడు తన ప్రజలను ఎంతగానో ప్రేమిస్తున్న విధానం, ఆయన ప్రజల పట్ల ఆయన చూపించిన బహుశ్రద్ధ గడిచిన దినాల్లో మనం విన్నాం. యెరూషలేము పట్ల ఆయన కలిగినటువంటి ఆ ఉన్నత ప్రణాళిక, వారు దేవునికి అవిధేయత చూపించిన సందర్భంలో కూడా వారికి ఏమేమి సంభవించబోతున్నాయో ఆ విషయాలను తెలియచేశారు. అయితే యెరూషలేము కొరకైన మరొక ప్రాముఖ్యత దేవుడు ఇస్తున్న విధానాన్ని ఈరోజు మనం ధ్యానంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు చెప్తున్నారు, యెరూషలేమును కోరుకొని యెరూషలేము నివాసుల మీద ఆయన అపారమైన ప్రేమను చూపి యెరూషలేము జనాంగాన్ని ఒక ప్రత్యేకంగా జనాంగంగా ఎంచి సాగుతున్న సమయం అది. అలాంటి సమయంలో తూరు అనేటువంటి ఇశ్రాయేలుకు ఉత్తరాన మధ్యధర సముద్రంలో ఉన్న ఒక నగరం, ఈ నగరం ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలైన యెరూషలేము నివాసులు, యెరూషలేము ద్వారము కూలగొట్టబడి నాశనపరచబడి ఆ నగరం యొక్క తలుపులు బద్దలుగొట్టి అవి తెరిచి పాడు చేసి లేకుండా పోతే మేము వర్ధిల్లుతాం, మేము బాగుంటాం, మాకు క్షేమం కలుగుతుంది, మాకు మేలు కలుగుతుంది అని భావించారట. తూరు ప్రజలు యెరూషలేము నాశనాన్ని కోరుకుని అలాగ జరిగితే గనక మాకు బాగుంటుంది, మాకు అభివృద్ధి కలుగుతుంది అనుకున్నారు వాళ్ళు. ఎందుకు యెరూషలేము పాడైపోతే వాళ్ళకి క్షేమము అంటే, యెరూషలేము ఆ దినాల్లో సకల వ్యాపారాలకు నిలయముగా ఉండేది. యావత్తు చుట్టుపక్కల దేశాలు, ప్రాంతాలు, ప్రపంచ నలుమూలల నుంచి కూడా యెరూషలేముకి ప్రజలు రావడం వెళ్ళడం జరుగుతుంది. ఇలాగున్న విస్తారమైన జనాలతో యెరూషలేము నిండడం వల్ల వ్యాపారం జోరుగా సాగుతుంటే బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. అలాంటి సమయంలో యెరూషలేము నాశనం అయిపోతే ఈ యొక్క తూరుకు చాలా ప్రయోజనం. ఎందుకనంటే ఆ కాలంలో తూరు అనేటువంటి నగరం కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రసిద్ధి చెందినటువంటి ఈ విధానంలో ఇది పాడైపోతే, యెరూషలేము నాశనం అయిపోతే ప్రజలందరి దృష్టి తూరు వైపుకు మళ్ళుతుంది. తూరు నగరం డెవలప్ అవుతుంది. కాబట్టి యెరూషలేము నాశనం అయిపోవాలని కోరుకుని దాని విషయమై అవహేళన కలిగి ఉందట. అది పాడైపోతే మేము వర్ధిల్లుతాము అని భావించారట. అది గమనించిన దేవుడు, ఆహా, ఆ జనాలు ఆ యొక్క ద్వారం నాశనమై పాడైపోతే మేం పరిపూర్ణతను అందుతాం, మేము అభివృద్ధి చెందుతాం, మేము వర్ధిల్లుతాం అని భావించిందట తూరు పట్టణం. అంతే, వెంటనే దేవుడు తూరు పట్టణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తూరు పట్టణ ప్రజలతో ఈ విధమైనటువంటి ప్రకటన చేయమని చెప్పాడు. ఈ తూరు పట్టణం సగమేమో సముద్రంలో కట్టబడింది, సగమేమో ఒడ్డున ఉంది. అది చాలా ధనధాన్య రాశులను తన హస్తగతంలో ఉంచుకుంది. ఇప్పుడు ఎప్పుడైతే యెరూషలేము పాడైపోతుందో ఇంకా బహు సంపాదన వచ్చేస్తుంది.
అని ఆలోచనలో పడింది. ఇదిగో చూడండి, ఒకసారి గమనించండి. మనము ఇతరులు పాడైపోతే మనం బాగుపడిపోదాం అనుకునేటువంటి ఒక పనికి మాలిన స్వభావం, ఎదుటోళ్ళకి మేలు కలగాలి అని, ఎదుటోళ్ళు క్షేమం కలిగి ఉండాలని ఆశపడకుండా, ఎదుటోళ్ళు నాశనం అయిపోతే మనకు బాగుంటుంది అని ఆలోచన కలిగిన పరిస్థితి. అంటే పక్కింటికి వచ్చిన సంబంధం చెడిపోతే మా ఇంటికే తర్వాత వస్తారులే అనేటువంటి స్వభావం కొంతమందికి ఉంటది. అలాగున యెరూషలేము పాడైపోతే మాకు మేలు కలుగుతుందిలే అని భావించారు. ఆటోల వెనకాల కొన్ని కొటేషన్స్ ఉంటాయి. అందులో ఒకటి నన్ను ఆకర్షించింది. అదేంటంటే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని. మంచి మాట. కొంతమంది నన్ను చూసి ఏడవకరా, అప్పు చేసుకున్నాను, నరఘోషకు నమస్కారం, ఇలాంటి కొటేషన్స్ ఉంటాయి. కానీ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మంచి అభిప్రాయం. ఎందుకనంటే అందరూ బాగుంటే ఆటో ఎక్కుతారు, అతను బాగుంటాడు. అందరూ ఏడుతున్నారు, నన్ను చూసి ఆడకు అప్పు చేసుకున్నాను అని దిక్కుమాల స్థితిలో ఉన్నాను అంటే ఆటో వాళ్ళని చూసి ఎవరు ఏడుస్తారు? వాళ్ళ పరిస్థితిని బట్టి ఎవరు బాధపడతారు? ఏడిచే వాళ్ళు ఉంటారు. ప్రతి దాంట్లోనూ ఏడిచిన వాళ్ళు ఉంటారు. అడుక్కుండు వాళ్ళు కూడా ఏడుస్తారు, నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నారని. ఏడవలేని వాళ్ళు ఎప్పుడున్నారు? ఏ పొజిషన్లో ఉన్నారు? ఏ వ్యవహారంలో ఉన్నారు? ఏ వ్యాపారంలో ఉన్నారు? ఇంట్లో ఉన్న వాళ్ళు ఏడుస్తారు, ఇంటి పక్క ఉన్న వాళ్ళు ఏడుస్తారు. ఏడిచేది ఎప్పుడు ఏడుతానే ఉంటుంది, అది అలా పోతానే ఉంటది. కానీ అది పట్టించుకోవద్దు నువ్వు. కానీ ఇది బాగోలేదు. ఎదుటోళ్ళు నాశనం అయితే నాకు మేలు కలుగుతుంది అనుకోవడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తా ఉంది. ఎదుటి వాని మేలు వార్చలేని వానితో సహవాసము చెయ్యకూడదు. ఎదుటోడు మేలు కలిగిందంటే సంతోషించలేని వాడితో అస్సలు సహవాసం చేయకూడదు. చాలా మంది ఇలాంటి స్వభావం కలిగి ఉన్నారు ఈ రోజున. ఎదుటోళ్ళకి మేలు కలుగుతుందంటే వార్చలేరు, ఎదుటోళ్ళు లాభం కలుగుతుందంటే వార్చలేరు, ఎదుటోళ్ళు రూపాయి సంపాదిస్తుందంటే వార్చలేరు. లోపల ఏదో ఉక్రోషం కలిగి ఏదో చెడగొట్టే మాటలు, చెడిపోయిన పరిస్థితులు కలుగు చేస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళకి పెట్టింది కాదు, ఒక రూపాయి ఇచ్చింది లేదు. కానీ వాళ్ళు బాగుంటున్నారంటే వార్చలేని పరిస్థితులు కనబడుతున్నాయి. నీకు అలాంటి స్వభావం ఏమైనా ఉందా? ఈ ఉదయకాల సమయంలో పశ్చాత్తాపడు, ఎదుటోడు బాగోవాలని కోరుకో, దేవుడు నీకు క్షేమం ఇస్తాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో ఒక గొప్ప మాట ఉంది. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యోబుకి పూర్వస్థితిని దేవుడు మరలా దయచేసెను. అంటే తన స్నేహితులకు క్షేమాన్ని కోరి ప్రార్థన చేసిన యోబు విషయమే దేవుడు పట్టించుకొని ఆ ఇతరులకు చేసిన ప్రార్థన ఇతనికి మేలుగా మార్చాడు. వాళ్ళకి క్షేమము, క్షమాపణ దొరికింది. మరి నీ బుద్ధి ఎలా ఉంది? పనికి మాలిన బుద్ధి. ఎదుటోళ్ళు మేలు కలిగింది, ఎదుటోళ్ళు ఒక వస్తువు కొనుక్కున్నారు, ఎదుటోళ్ళు సంతోషిస్తున్నారు, ఎదుటోళ్ళు కడుపు నిండా భోజనం చేస్తున్నారు, ఎదుటోళ్ళు మంచి వస్త్రాలు కట్టుకున్నారు, ఎదుటోళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, ఎదుటోళ్ళకి ఏదో ప్రయోజనకరమైన స్థితి ఉంది, ఈ మధ్యలో కొంచెం నవ్వుతూ ఆనందంగా గడుపుతున్నారు అని అంటే నీ కళ్ళు పాడైపోతాయి, నీ మనసు చెడిపోద్ది. ఎలాగో అలాగా కొంపను కూలగొట్టేయాలి, ఎలాగో అలా కుటుంబాన్ని నాశనం చేసేయాలి. అలా నాశనం అయిపోతే అమ్మయ్య ఈ రోజు నేను పండుగ చేసుకుంటాను అనుకుంటుంటారు. దౌర్భాగ్యమైన బుద్ధులవి. ఇతరులను బట్టి సంతోషించు. ఇతరులు బాగుంటే ఏదో రోజు నీ స్థితి బాగలేనప్పుడు నీకు సహాయమైనా చేస్తారు. అందుకన్నా సంతోషించు, అందుకన్నా వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. వాళ్ళ బతుకు బాగోకుండా నీ బతుకు బాగోకుండా ఇంకిద్దరు కలిసి ఏడుతారు ఏంటి? అందుకే జ్ఞాపకం చేసుకోండి, బైబిల్లో 122వ సంకీర్తన 6వ చరణంలో ఏముందంటే, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు అన్నది. అంటే యెరూషలేమును ద్వేషించి నాశనం అయిపోవాలని కోరిన వారు వర్ధిల్లరట. వీళ్ళేమని కోరుకుంటున్నారు? తూరు నగరం వాళ్ళు యెరూషలేము నాశనం అయిపోతే మేము వర్ధిల్లుతాం, యెరూషలేము గోడలు కూలగొట్టబడితే, తలుపులు పగిలిపోతే, ఆ యొక్క యెరూషలేము పట్టణమే లేకపోతే మాకు మేలు కలుగుతుంది అని అంటే
దేవుని లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు, నీ నాశనాన్ని కోరేవాళ్ళు వర్ధిల్లరు. మీకు అర్థమవుతుందా? యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు అనే ఆ మాట వాళ్ళకు తెలియదు అనుకుంటా. అందుకని వాళ్ళు ద్వేషించి నాశనాన్ని కోరారు. అందుకే ఎదుటోళ్ళకి ఏదైతే జరగాలనుకుంటావో నీకు అదే జరుగుతుంది. ఎదుటోళ్ళకి కీడు తలపెడితే నీకే కీడు కలుగుతుంది. ఎదుటోళ్ళు గొయ్యి తీస్తే నువ్వు అదే గోతులో పడతావు. ఎదుటోళ్ళు కొంపలను కూల్చే ప్రయత్నాలు చేస్తే ఏదో రోజు నీ కొంప కూలిపోద్ది. కాబట్టి కొంచెం బుద్ధి తెచ్చుకుని, దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, మార్పు కలిగిన బ్రతకడం ప్రారంభించు. ఎదుటోళ్ళకి నాశనాన్ని, కీడుని, బాధను ఎప్పుడు కూడా నువ్వు తలంచొద్దు. నీ ఎదుటివానికి అపకారం తలంచవద్దు అన్నాడు ప్రభు. హృదయంలో కూడా ఎదుటివానికి అపకారం తలంచకూడదట. దేవుని యొక్క నీతి అది, దైవ మర్యాద అది. అలాగ బ్రతకగలిగితే జీవితాలు బాగుంటాయి. ప్రభు ఒకసారి అంటారు, అయ్యో కొరేజీనా, బెత్సైదా, తూరు సీదోను ప్రాంతాల్లో అద్భుతాలు చేసి ఉంటే వాళ్ళకి మారు మనసు వచ్చును, వాళ్ళు పశ్చాత్తాపడుదురు అని తూరు సీదోను కొరకు చెప్తారు ఆయన. మత్తయి సువార్త 11:21 మాటలు కనపడతాయి. మత్తయి సువార్త 3:8 ఆ తూరు సీదోను పట్టణ ప్రజలంట నాశనమైపోయిన ప్రజలు వాళ్ళు, కీడును అనుభవిస్తున్న ప్రజలు వాళ్ళు, ఎదుగుదల లేని వర్ధిల్లకుండా ఉండిన ప్రజలు వాళ్ళు. అయిపోయింది. ఎప్పుడైతే దేవుని ప్రజలు నాశనం అయిపోవాలని కోరుకున్నారో అప్పుడే వాళ్ళ బ్రతుకు నాశనం అయిపోవడం ప్రారంభమైపోయింది. ఏమి నాశనం అయిపోయింది అంటే, యేసుప్రభు కాలంలో వచ్చినప్పటికీ తూరు సీదోను ప్రాంత ప్రజలు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన మాటలు వినాలని ఆసక్తి కలిగి వచ్చారు. ఎందుకంటే నాశనం అయిపోయారు కనుక. ఆ నాశనం ఎందుకు వచ్చింది? యెరూషలేము పాడైపోవాలని కోరుకున్నారు. వాళ్ళు పాడైపోయారు. ఏం పాడైపోయారు? ఏం జరిగింది అనంటే, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఉత్తర దిక్కు నుండి వచ్చి తూరును, అక్కడ ఉన్నటువంటి తూరు పట్టణంలో ఉన్న గుర్రాలను, రథాలను, సైన్యం కూడా లేకుండా చేసేసాడు. అక్కడున్న వాళ్ళందరినీ కూడా లేకుండా చేసేసాడు. కత్తుపాలు చేశాడు, ముట్టడి దెబ్బ కట్టాడు, మొత్తం నాశనం చేసిపోయాడు. అది శక్తివంతమైనది, ధన సమృద్ధి కలిగిన తూరు నగరం. ఇందాక చెప్పాను కదా, కొంత ఏమో సముద్రంలో నిర్మించబడింది, దాన్ని లంక అంటారు. కొంత భాగం ఏమో భూభాగం మీద ఉంది. నెబుకద్నెజరు దాదాపు 15 సంవత్సరాల పాటు ఆ నగరాన్ని ముట్టడి వేసేసాడట. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఎందుకు? ఏం జరిగింది? ఎందుకు జరగాల్సి వచ్చింది అలాగంటే, కేవలం దేవుని ప్రజలు, యెరూషలేము ప్రజలు నాశనం అయిపోతే బాగుండని ఆశపడి, వాళ్ళకి శత్రువు వచ్చాడు అని తెలుసుకోగానే ఆహాహా అని ఆనందించడం మొదలు పెట్టాడు. మరి అట్టి స్థితిని దేవుడు గమనించినప్పుడు దేవుడికి బాధ కలుగుదు. తన ప్రజల నాశనాన్ని కోరుతున్న వాళ్ళని చూసి, నిన్న జ్ఞాపకం చేసుకున్నాము, మోయాబు వారు కూడా అలాగే ఆలోచన చేశారు. వాళ్ళు ఆలోచనను బట్టి దేవుడు వారికి శిక్షను విధించాడు. అందుకనే ఎదుటోళ్ళని మేలునే కోరాల, కీడు కోరకూడదు. అమ్మోనీయులు కూడా అలాగే చేశారు, ఎదోమీయులు కూడా అలాగే చేశారు. అందుకే వాళ్ళకి దేవుడు శిక్షను ఖరారు చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. క్రీస్తు పూర్వం 332లో, అంతకు ముందేమో నెబుకద్నెజరు పాడు చేస్తే లంకంతా పాడైపోయింది. ఇంకా లొంగని వారు ఎవరైతే ఉన్నారో వారు మహా అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్ అనేవాడు క్రీస్తు పూర్వం 332లో
దాన్ని బంధించడం మొదలు పెట్టాడు. దాన్ని టార్చర్ పెట్టడం, దాన్ని వశం చేసుకున్నాడు. ఇలాగున క్రీస్తు శకం 13వ శతాబ్దం వరకు తూరు నగరం, ఆ లంక ఉనికిలో ఉంది. అయితే దానికి వ్యతిరేకంగా దేవుని వాక్యం చివరి వరకు నెరవేర్చబడింది. ఇక మీదట వాళ్ళు నాశనం అయిపోయిన పరిస్థితినే, శిథిలమైపోయి కుప్పగా పెట్టబడిన పరిస్థితినే దేవుని మాటల ప్రకారంగా మనం గమనించగలుగుతాం. అలాగున లంక అంతా నాశనం అయిపోతే, లంక కాకుండా ఆ సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ప్రజలు కొద్దిమంది మాత్రమే, వాళ్ళు కూడా నాశనం అయిపోయిన స్థితిలో కొద్దిమంది మాత్రమే మిగిలారు. అక్కడ వ్యాపారం పోయింది, ప్రజలు నాశనం అయిపోయారు, పరిస్థితులన్నీ తారుమారు అయిపోయాయి. తూరు పతనం ఇరుగు పొరుగునున్న తీర నగరాల్లో ఉన్న వారందరికీ దిగులు, భయం పుట్టేసింది. వాళ్ళకి అర్థమైంది, తూరు నగరమే నాశనం అయిపోతే ఇక మా సంగతి ఏంటి, దానికంటే చిన్నోళ్ళమి, దానికంటే చిన్న పట్టణాలు మేము అని వాళ్ళకి దడ పుట్టుకుంది. ఈ రోజున దేవుని ప్రజలను, అంటే దేవుని ప్రజలను అన్నవారిని దేవుడు వదిలిపెట్టడానికి గుర్తుపెట్టుకోవాలా. ఆయన చాలా 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 శ్రద్ధ చూపిస్తున్నాడు తన ప్రజల పట్ల. మరి శ్రద్ధ చూపిస్తున్న దేవునికి నువ్వు విధేయత కలిగి ఉండి దైవ మార్గంలో నడవగలిగితే ఆయన ప్రసన్నతను నువ్వు పొందుకుంటావు. దేవుడు ఏం చేశాడు? సముద్ర ప్రదేశాల్లో ఉన్న రాజులందరూ తమ సింహాసనాలను దిగి తమ రాజ్య వస్త్రాలను వదిలిపెట్టి బొట్టలు వేసుకొని బట్టలు తీసివేసి నిర్ఘాంతపోయిన పరిస్థితికి, భయం ఆందోళనతో నిండిపోయిన పరిస్థితికి, గడగడగడమని వణుకుపోతూ చతికిల పడిపోయిన పరిస్థితికి వచ్చేశారు వాళ్ళు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, పేరు పొందిన నగరమా, నువ్వు నాశనమయ్యేవేంటి? నీ నివాసులు సముద్రం మనుషులు. నువ్వు పురాతన వాసులకు సముద్రంలో బలవంతులుగా చేసేసావు. నువ్వంటే సముద్రానికి దానికున్న నివాసులకు భయం కదా. అలాంటి పట్టణం ఏమైపోయావు? నువ్వు కూలిపోయావు. ఈ రోజున నదీ తీరాల్లో వణుకుతూ ఉన్నావు. భయంతో, భీతితో, బెంగతో నువ్వు ఉన్నావు. నీ పరిస్థితి పూర్తిగా లేకుండా పోయింది అని. ఆ నగరం అంట నాశనం అయిపోయి రూపం కూడా లేకుండా ఉండినంతగా ఘోరంగా తయారైపోయింది. అగాధంలాగా మారిపోయిందట. తూరు పట్టణం ఒక మాటలో చెప్పాలంటే మరణించిన మానవ రీతిగా మారిపోయింది. అంటే కదలిక మెదలిక లేని, ఏమి ఉపయోగం లేని, ఏమి పనులు లేని, వర్తకాలు లేని దౌర్భాగ్య స్థితికి వచ్చేసింది. కారణం పేరాశ. ఇతరులు నాశనం అయిపోవాలి, నాకు కావాలి. వాళ్ళకు కలిగినది గర్వం. అందుకే ఆ నగరం శాశ్వతంగా దేవుని కోపాన్ని చూసి దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? నీ పరిస్థితులు ఎలాగున్నాయి? ఎదుటోళ్ళ గురించి నువ్వు ఆనందించగలుగుతున్నావా? ఎదుటోళ్ళ మేలును చూసి ఓర్చుకుంటున్నావా? ఎదుటోళ్ళు నాశనం అయిపోవాలని ఆశపడి ఎదురు చూస్తున్నావా? లేదు లేదు లేదు. అలాంటి స్వభావం ఉంటే నీకే నష్టం, నీకే కీడు, నువ్వే బాధపడతావు. కానీ ఈ రోజున నిన్ను నీవు ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ చెడు ఆలోచన విడిచిపెట్టకపోతే తూరు పట్టణానికి ఏ గతి పట్టిందో అదే పరిస్థితి జరుగుతుంది. అలాగ లేకుండా పోయిన పరిస్థితుల్లోనికి ఎవ్వరూ ఉండకూడదని దేవుడు ముందుగా హెచ్చరిక చేస్తూ, వాళ్ళు అనుకున్నది చిన్నదే గాని జరిగిన దైవ కార్యం చాలా పెద్దది. ఎందుకంటే తన ప్రజల నాశనాన్ని కోరితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. అందుకే దేవుని బట్టి ధైర్యంగా ఉండు. నిన్ను చూసేవాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను పట్టించుకున్నవాడు, నీ పట్ల శ్రద్ధ చూపుతున్నవాడు ఆయనే. ఆయన మనకుండగా ఇక లోకంలో ఎవరి కోసం, దేనికోసం భయపడనవసరం పని లేదు. దైవ మార్గంలో సాగుతూ దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉంటే
ఆయనే మనకు అండగా దండగా కొండగా కోటగా ఉంటాడు. అట్టి భాగ్యం, అట్టి ధన్యత. వాక్యం విని వాక్యానుసారంగా జీవితాలను కట్టుకొని ఇతరులది ఆశించకుండా కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండి ఎదుటి వాళ్ళకి మేలు కలగాలి అని ఎదురు చూసే మనసు అందరూ కలిగి ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనం వినుకుంటూ దీవించును గాక. ఆమేన్.